గత ప్రభుత్వం లేయిలా ఆయన వరకు, ఆయనకి ఈ ప్రభుత్వంలో వేశారు ఫైన్లు. ఆయన చెప్పుకున్న వాళ్ళ ప్రభుత్వం వేసారు. జూన్ 6వ తారీఖున దాదాపు 30,000 టన్నులు ఇల్లీగల్గా ఎత్తాడని ఆ మాలాద్రి గారి మీద 3 కోట్ల రూపాయల ఫైన్ ఈ ప్రభుత్వంలో వేశారు. ఆయన మైండ్లో పనిచేశారు. ఈరోజు మాట్లాడిన వాళ్ళందరూ కూడా పాపం సరే వాళ్ళ పొట్టకొట్టు కోసమో వాళ్ళని ఇబ్బందిని పెట్టదు కానీ అనేక కారణాలు వాళ్ళు మాట్లాడుండొచ్చు. దాదాపు 180 మైన్లు ఉన్నాయి నెల్లూరు జిల్లాలో. 180 మైన్స్ ఉన్నాయి. ఆ లిస్టు కూడా కావాలంటే నేను చూపిస్తాను. 180 మైన్స్ ఉంటే ఓపెన్ అయిన ఎన్ని మైన్స్? కేవలం 25 నుంచి 30 మైన్లు. ఆ 25-30 మైన్లో కూడా ముగ్గురియే 15 మైన్లు. అంటే 170 మైన్స్ లో కేవలం 17 ఇంకో 10 ఉన్నట్టున్నాయి. 25 మైన్స్ 30 మైన్స్ ఓపెన్ చేశారు. 140 మైన్స్ ఎందుకు ఓపెన్ చేయలే? 140 మైన్స్ లో ఎన్ని మైన్స్ లో ఫైన్స్ లేవని చెప్పగలుగుతారు? ఫైన్స్ లేని ఓపెన్ చేయొచ్చుగా, ఓపెన్ చేయలే. ఈ రోజుకి కూడా కనీసం ఆ మైన్స్ ఎందుకు ఓపెన్ చేయట్లేదు అనేది ఇంకా క్లారిటీ లేదు. ఫైన్స్ ఉన్నాయి, ఓపెన్ చేసేసారు. కోట్ల రూపాయల ఫైన్లు ఉన్నాయి, ఓపెన్ చేశారు. నేను పేర్లు చదివినప్పుడే అర్థమైంది వాళ్ళు మీకు ఎందుకు ఓపెన్ అయినాయి అని. 140 మైన్లు ఓపెన్ చేయాల. నేను అడేదిగా ఏంది అయ్యా, 140 మైన్లలో కనీసం మైన్కి 100 మంది చొప్పున పనిచేస్తే, అంటే ఈ 140 మైన్లు యాక్టివ్గా 50% వేసుకుందాం, అంటే 70 మైన్లు యాక్టివ్గా ఉంటాయి. ఆ 70 మైన్లు కలా పని చేయకపోవచ్చు. 70 మైన్లో కనీసం ఒక 100 మంది పని చేసినా 7,000 మంది కుటుంబాలు పని కోల్పోయినారు, రాయి కొట్టే పనిపోయినారు. ఇంతమంది ఉపాధి కోల్పోతున్నారు, సంవత్సరం నుంచి రోడ్ల మీద పడ్డారు అన్నది మేము చెప్పేది. మీరు కార్టెల్ నడుపుకుంటారా, మీరు 20% కమిషన్ తీసుకుంటారా, వాళ్ళ దగ్గర 30% తీసుకుంటారా, అది తర్వాత సంగతి. అదే మీరు ఎంత తీసుకుంటారా ఏందనే దాని గురించి నేను పెద్దగా మాట్లాడను. కానీ ఇన్ని వేల కుటుంబాలు రోడ్ల మీద పడిపోతున్నాయి, పని లేకుండా పోతుంది. ఒక పక్కేమో మీకు పథకాలు ఇచ్చేదానికి డబ్బులు లేవంటున్నారు. ఈరోజు చూశాను చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఏదైతే మహిళలకి 1,500 ఇస్తా ఉంటున్నారో నా దగ్గర డబ్బులు లేవు, మేము ఇయ్యలేవని చెప్పారు. ఈరోజు మీరు దాదాపు 400 నుంచి 500 కోట్ల రూపాయలు కేవలం ఇక్కడి నుంచే మీరు డబ్బులు కోల్పోతున్నారు. కారణం